audio jungle. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు వందే మాతరం టీవీ ఎక్స్ప్రెస్ న్యూస్. నా పేరు వెంకట్. ఈరోజు మనం గాజుల స్వయం ప్రకాష్ గారితో ఉన్నాము. బీజేపీ సీనియర్ నాయకులు, వానరసేన నేషనల్ సెక్రటరీ. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఎండ వేడి ఎలా అవుతుందో అంతకు మించిన వేడి ఈ ఎలక్షన్లో ఉంది. ఇలాంటి సమయంలో మీకు ఎక్స్క్లూజివ్గా గాజుల స్వయం ప్రకాష్ గారితో మాటామంతి. నమస్కారం సార్. నమస్కారం. వందే మాతరం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెంకటేష్ గారు అలాగే మధుసూదన్ చారి గారికి కూడా నమస్కారం అండి. చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వైపు ప్రతి రాజకీయ నాయకుడు చూపు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, మరొకటి ఈటల రాజేందర్ అనే మాజీ మంత్రి, ఈటల రాజేందర్ అనే తెలంగాణ ఉద్యమకారుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ పైన పోటీ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా బీజేపీ ఇంతవరకు ఖాతా తెరవని కాన్స్టిట్యున్సీ. ఇంకో విషయం ఏంటంటే దేశంలోనే అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీ, దగ్గర దగ్గర 37 నుంచి 40 లక్షల ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీ. ఈసారి మీరు ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో బీజేపీ ఖాతా తెరుస్తుందని నమ్ముతున్నారా? ఈసారి ఈటల రాజేందర్ గారి ఖాతా తెరవడమే కాదు, బంపర్ మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని, అట్లానే సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారని కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, రాష్ట్రంలో వస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. ఇంత తగ్గాఫర్గా ఇంత హేమాహేమీలు ఉన్నప్పుడు మాజీ మంత్రి భార్య ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళందరూ ఈటల రాజేందర్ గారు తట్టుకుంటారు అనుకుంటున్నారా? ఈటల రాజేందర్ గారు అందరు నాయకులు తట్టుకుంటారా లేదా అన్నది రేపు ఎలక్షన్లో తేలుతుంది. నరేంద్ర మోడీ గారు చేసిన భారతదేశంను ఏ అభివృద్ధి ప్రదంలో తీసుకుపోయిండో దాన్ని బట్టి ఓట్లు పడతాయి అంతే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మినిస్టర్ వాళ్ళ భార్య ఉందా, ఇంకెవరన్నా ఉన్నారా అన్నది కాదు. ఇప్పుడు మోడీ గారి చరిష్మా మీద మోడీ గారిని చూసి ఓట్లు పడుతున్నాయి. ఈటల రాజేందర్ గారు చేసే మంచి పనులు కూడా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం 6 నిమిషాలు శ్రమ చేసే అతను. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ కాన్స్టిట్యున్సీ గెలుస్తుంది. మనకు ఓటర్ మహాశయులు ఓట్లు వేసి బంపర్ మెజార్టీతో ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తారండి. అయితే ఈటల రాజేందర్ గారు దేశంలో అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీ అయిన ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మీ అంచనా ప్రకారం ఎంత మెజార్టీతో గెలుస్తారనుకుంటున్నారు? 4 లక్షల మెజార్టీతో గెలుస్తారండి. బంపర్ మెజారిటీ. ఏది తెలంగాణ లోపలనే బంపర్ మెజారిటీతో గెలిచే ఏదన్నా పార్లమెంట్ ఉంది అంటే మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు. ప్రస్తుతం చూస్తే తెలంగాణ ఎలక్షన్ పోరు మొదలైనప్పటి నుంచి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్. ఈ ఫోర్త్ ఫేజ్ దేశంలో రకరకాల చోట్ల ప్రచారం జరుగుతున్నా మోడీ గారు, అమిత్ షా వీళ్ళందరూ తెలంగాణకి కాళ్ళు బల్బం కట్టుకొని తిరిగినట్టు తిరిగారు. సో వాళ్ళ ప్రభావంతో తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తాయనుకుంటున్నారు? ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి సీట్లలో ఏమైనా ప్రభావం చూపిస్తుందా బీజేపీ? తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల లోపల కూడా 17 గెలుస్తుంది బీజేపీ. అలాంటిది హైదరాబాద్ పార్లమెంటును కూడా ఈసారి కైవసం చేసుకోవాలన్న గట్టి దృఢ సంకల్పంతో ఉన్నాం. బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ లీడర్స్ కానివ్వండి, నేషనల్ లీడర్స్ కానివ్వండి, అందరూ కూడా హైదరాబాద్ పార్లమెంటరీని ఎట్టి పరిస్థితులలో కైవసం చేసుకొని 17 స్థానాలకు 17 గెలవాలన్నదే బీజేపీ సంకల్పం. అంటే ఈ మోడీ, అమిత్ షా ప్రభావం తెలంగాణపై ఉంటుందంటారు? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక్క సీట్ నుండి 8 సీట్లు అసెంబ్లీ తెచ్చాం. 4 పార్లమెంట్ నుండి 17 తేవడం పెద్ద కష్టమైన పని కాదు. అందులో మోడీ కానీ, అమిత్ షా గారు కానివ్వండి, తెలంగాణ మీద, సౌత్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈసారి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ సీట్స్ అన్నీ కూడా బంపర్ మెజారిటీ తోటి మొత్తం సీట్లు వస్తాయి. మనం ఆంధ్రాలో అలయన్స్గా కూటమి ఏర్పాటు చేస్తున్నారు. కూటమిలో మోడీ చరిష్మా కూడా పనిచేస్తుందంటారా? డెఫినెట్గా మోదీ చరిష్మా పని చేయని ప్లేస్ లేదు ఇవాళ ఇండియా మొత్తంలో.
ఏ భారతదేశం మొత్తంలో మోడీ చరిష్మా మీదనే ఉంది. ఆయన చేసిన ప్రగతి కానివ్వండి, ఆయన చేసిన స్కీమ్స్ కానివ్వండి, ఆయన చేసిన దేశ రక్షణ కానివ్వండి, ఏ రకంగా చూసినా కానీ 70 ఏళ్ళ నుండి కానీ డెవలప్మెంట్ వల్ల మోడీ వచ్చిన తర్వాత అయ్యింది. ఎప్పుడు అయింది చెప్పండి ఇంత డెవలప్మెంట్ మీకు? నేషనల్ హైవేస్ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, ఆర్మీ చూడండి, ఫ్రీడమ్ కానివ్వండి, ఎక్కడ ఉంది? మోడీ వచ్చిన తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 10 years నుండి ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందా చెప్పండి? ఇవి సరిపోతాయి మీకు చెప్పడానికి. అసలు మోడీ గారు మళ్ళీ 400 పార్ అన్నది తెస్తాడా లేదా అని కాంగ్రెస్ అనుకుంటుంది. ఇవన్నీ చూసుకుంటే 400 పార్ ఎప్పుడో అయిపోయింది. పబ్లిక్ ఎప్పుడో నిర్ధారణ అయిపోయింది 400 పార్. ఇప్పుడు ఇంకా ఓట్లొట్టి లెక్కించడం ఉంది. ఓన్లీ పేపర్లో టీవీలలో చూడాల్సి ఉంది మనం, అంతే. 400 పార్ బీజేపీ అని మోడీ ఆల్రెడీ చెప్పేసిండు. 400 పార్ ఎట్టి పరిస్థితులలో ఆల్రెడీ అయిపోయింది. పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు 400 పార్ అని. ఓన్లీ కౌంటింగ్ ఉంది, టీవీస్ లోపల మనం చూసేది ఉంది, అంతే. భారతదేశంలో ప్రతి బీజేపీ కార్యకర్త కానీ నాయకుడి ప్రతి మనసులో ఉండిపోయింది 400 పార్ ఈసారి వస్తుందని. మోడీ కోసం 400 పార్ రావడానికి కారణం కూడా మోడీయే. ఇవాళ తెలంగాణలోకి వచ్చేసరికి, తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, లోకల్ ఎలక్షన్స్ అవి. భారతదేశానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే తిరిగా తెలంగాణకు మోడీ ఏమిచ్చిండు, గాడిద గుడ్డే ఇచ్చిండు అని చెప్పేసి ఒక ప్రచారం ఎత్తుకొని ఆయన తిరుగుతున్నాడు. ఆ ప్రచారంతో మీకు ఈ బీజేపీ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డి ఇచ్చారా, ఏమన్నా ఇచ్చారా? ఈ చిన్న దాంతో బీజేపీకి ఏం ప్రాబ్లం లేదు, ఓట్స్ ఏం అయ్యేది లేదు. బీజేపీ ఏం చేసింది అన్నది ప్రతి ఓటరుకు తెలుసు, ప్రతి భారతీయునికి తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళ మనసులో ఇవాళ కమలం గుర్తు ఉండిపోయింది. మీరు ఏం చెప్పినా ఏం చేసినా పోయి కమలం గుర్తు మోడీ ఇచ్చిండ్రు అని అంటున్నారు కదా. ₹1 పంపిస్తే కేంద్రానికి 30 పైసలు రాష్ట్రాలకు పంపించాడని చెప్తుండ్రు తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు. అటువంటప్పుడు 30 పైసలు ఒప్పుకున్నప్పుడు ₹1 పంపితే 2 అయినా పంపొచ్చు, 3 అయినా పంపించవచ్చు. ఎప్పుడైతే 30 పంపినప్పుడు గాడిది గుడ్డ అన్నప్పుడు ₹4 కూడా పంపుంటాడు కదా. ₹1 ఇచ్చినప్పుడు ఒప్పుకున్నారు. కాబట్టి ఏదేమున్నా కానీ ఎలక్షన్ ముందు ఇవన్నీ వద్దు మాటలు. రేపు 3rd నాడు తేలిపోతుంది ఏది ఏంటి. 4th నాడు గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ సూత్రాలాగా 5 గ్యారంటీలు అని చెప్పేసి చెప్తుంది. ఈ 5 గ్యారంటీలకు దేశం మొత్తం ప్రభావితమవుతుంది. తెలంగాణలో 6 గ్యారంటీలకు గెలిచినాము, ఈ 5 గ్యారంటీలకు గెలుస్తాము అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. దీని గురించి మీ స్పందన ఏంటి? 5 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చిందా లేదా అని బీజేపీ వాళ్ళు చెప్పే అవసరం లేదు. పబ్లికే తీర్మానిస్తారు. 13 తారీఖు జరిగే ఎన్నికల లోపల ఎవరికి ఓటేస్తారు అన్నది దాన్ని బట్టి నువ్వు గ్యారంటీలు ఇచ్చారా ఇవ్వలేదా అన్నది పబ్లిక్ తేలుస్తారు. మేము చెప్పే పని లేదు. మీరు గ్యారంటీలు ఇచ్చి ఉంటున్నారు అనుకో ప్రజలకు, ప్రజలే నిర్ణయిస్తారు. ఇవ్వకుంటే ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇచ్చింది. బీజేపీది ఒకటే గ్యారంటీ, మోడీ గ్యారంటీ. మోడీ ఇచ్చిన ఒక్క నినాదంతో బీజేపీ ఇవాళ 400 పార్ పోతుంది. 5, 6 ఏమి లేవు, ఒక్కటే నినాదం బీజేపీ. మోడీ గారి నినాదంతో 400 పార్, మోడీ గ్యారంటీ. ఎన్ని గ్యారంటీలకు ఒకటే సమాధానం, మోడీ గ్యారంటీ అని చెప్తున్నారు. దేశంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఈ 3 ఫేజ్లు జరిగినాయి. ఈ 3 ఫేజ్లలో ఎన్డీఏ కూటమిలో పోటీ చేస్తుంటే, ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి నార్త్ సైడు ఒక 20 సీట్లు తగ్గుతాయనే కొన్ని ప్రచార సంస్థలు, కొన్ని అనలైజర్స్లు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేస్తుంది. మీరు నార్త్ సైడ్ జరిగిన ఎలక్షన్లలో ఆ 20 సీట్లు వరకు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా? సీట్లు తగ్గడం అన్నది కాదండి. ఇప్పుడు మా కూటమి ఏదైతుందో ఆ కూటమిలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నది ఒకసారి డిసైడ్ చేయమనండి. ఆ తర్వాత తగ్గుతాయా ఎక్కుతాయా, బీజేపీకి ఏంది పరిస్థితి అన్నది తర్వాత ఆలోచిద్దాం. కౌంటింగ్ ఉంది, కౌంటింగ్ అప్పుడు చూద్దాం. బీజేపీకి తగ్గుతుందా లేదా కాదు, మీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నది ముందు డిసైడ్ చేయండి. ముందు తర్వాత మా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నది మేము 15 ఏళ్ళ నుండి చెప్తున్నాం, ఇంకా 20 ఏళ్ళు చెప్తాం మోడీ గారు అని.
మీది ఎవరో చెప్పండి, ఒకసారి డిసైడ్ చేయండి ఒక్కరు ఈయన అని. తర్వాత మావి తగ్గుతాయా ఎక్కుతాయా తర్వాత చూద్దాం. కౌంటింగ్ ఉందిగా, ఆ రోజు తేలుతుంది. ఇప్పుడు మేము చెప్పేది ఏం లేదు. ఎలక్షన్ అయ్యి అయిన ప్లేస్ల గురించి మాట్లాడొద్దు. తగ్గుతాయి అనేసి సౌత్లో మనకు ఉనికిడి కూడా ఉండదన్న పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఏ ఇష్యూ మీద మేము ముద్ద తీయాలా అని చెప్పి ఆలోచిస్తుంది. కాబట్టి మీకు నార్త్లో తగ్గుతాయి అంటున్నారు. అసలు సౌత్లో మీ పరిస్థితి ఏంటి అని చూడండి. మొదలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర చూడండి. ఎందుకంటే అయిపోయిన దాని గురించి వద్దు, అయిపోయింది ఏం చేయలేము. ఎట్లా కౌంటింగ్లో బీజేపీకే వస్తాయి. మా కూటమిలో ఇంతవరకు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అన్నది చెప్పలేకపోతున్నారు. మేము 15 ఏళ్ళ నుండి చెప్తున్నాం మోడీ ప్రైమ్ మినిస్టర్ అని. ఇంకా 20 ఏళ్ళు చెప్పగలుగుతాం. మోడీ చరిష్మా పనిచేస్తుందంట. 150% పనిచేస్తుంది. ఒక్క సీట్ నుండి ఎప్పుడైతే 8 సీట్లకు వచ్చినామో చరిష్మా ఉంది, పనిచేస్తుంది. ఇవాళ 17 సీట్లు ఎందుకు రావనుకుంటున్నారు? 1 నుండి 8కి వచ్చినాం. 4 నుండి 18, 17 రాలేమా? ఏదో ఒక నినాదం ఎత్తుకొని మీరు బయటికి వెళ్తారు. నినాదం అంటే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా చర్చకు లేవదీసిండు. మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఒకసారి ఈ చర్చ గురించి, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి లేపిన చర్చ గురించి మాట్లాడారు. అసలు నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారిపోతుందా మొత్తం? రాజ్యాంగంను మారవడం అన్నది బీజేపీ అజెండా కాదు. ఏవైతే హార్మ్ఫుల్గా ఉన్నదాన్ని, ఎలా అయితే 370 ఆర్టికల్ ఉంది, అలాంటి అమెండ్మెంట్స్ కొంచెం చేంజ్ చేస్తారు అంతే. ఇప్పటివరకు రాజ్యాంగం రాసినప్పటి నుండి 106 టైమ్స్ చేంజ్ అయినాయి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమును. ఎందుకు అంటే ఇవాళ ఉన్న పొజిషన్ కానీ ఇవాళ ఉన్న ఇవి 10 ఏళ్ల తర్వాత ఉండవు. సవరణ చేసుకోవాలి 10 ఏళ్ళకు ఒకసారి. చేయలేకపోతే దేశం అభివృద్ధి ఉండదు. ఇవాళ సవరణ చేస్తారని నా ముద్ద తీసుకొస్తారండి ఎలక్షన్స్ ముందు. అసలు ఏం చేయాలి, బీజేపీని ఎట్లా దెబ్బతీయాలి అన్నది ఏది దొరకడం లేదు. ఇవాళ ఆ ముద్ద తీసుకొని వచ్చి సవరణ చేస్తారు, బీసీలకు అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్తే డెవలప్మెంట్ ఉండదు అంటే ఎట్లుండదు? డెవలప్మెంట్ అనేది 10 ఏళ్ళ నుండి కనిపిస్తుంది. ఇవాళ కొత్తగా వచ్చేది లేదు డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఇది ట్రైలర్ అని చెప్పిండు మోడీ గారు. ట్రైలరే ఇంత అద్భుతంగా ఉంది 10 ఏళ్లల్లో. మొత్తం పిక్చర్ ఎట్లా ఉంటుందో చూడండి. రాజ్యాంగంలో అమిట్మెంట్స్ ఉంటాయండి. మొత్తం రాజ్యాంగం చేంజ్ చేయరు. కొన్ని 370 ఆర్టికల్ లాగా అట్లా కొన్ని అమిట్మెంట్స్ ఉంటాయి. చేంజ్ చేయాల్సి వస్తుంది. దేశం కోసం చేంజ్ చేయాల్సి, ఒక పర్సన్ లాభం కోసం కాదు. ఇది దేశం కోసం చేస్తున్నారు. ఏది చేసినా కానీ ఇంతవరకు కాంగ్రెస్ లాగా ఒక కుటుంబ పాలన కాదు ఇది. ఆ కుటుంబంకు లాభం అయ్యేడం కోసం ఇప్పటి వరకు 106 సార్లు చేసిండ్రు అమెండ్మెంట్ చేంజ్. ఇవాళ బీజేపీది అది కాదు. బీజేపీ చేసినా, ఏ స్టెప్ వేసినా దేశం కోసం, దానికోసం అండి. ఏ ఒక్క మనిషి కోసం కాదు ఇది చేసేది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తాం, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అని అమిత్ షా గారు ఒక సభలో అన్నారు. అసలు ముస్లిం రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తారా? అసలు ఏంది అసలు ముస్లిం రిజర్వేషన్ల గురించి? రిజర్వేషన్ తీసేయడం అన్నది కాదండి. ముస్లిమ్స్కు రిజర్వేషన్ ఉంటుంది. హిందువులైన వాళ్ళు కూడా పేదలు చాలామంది ఉన్నారు. ఇవాళ హిందువులలో కూడా తిండికి లేనోళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అంతేగాని ముస్లిమ్స్కు తీసేస్తామని కాదు. బీసీలు ఉండ్రు, ఎస్టీ ఉండ్రు, ఎస్సీలు ఉండ్రు, వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కల్పిస్తాం. కల్పిస్తారు, తీసేయడం లేదు. ఇంతవరకు ఒక్కసారన్నా ముస్లిమ్స్, హిందూస్ అని ఏ సభలన్నా మాట్లాడిందా చూడండి. మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, ఇంతవరకు ఎక్కడ మాట్లాడినరా? హిందూ ముస్లిం సపరేషన్ అని, క్రైస్తవులు సపరేషన్, దేశవాసీయం ఇక్కడ కూడా మాట్లాడలేదు ఇంతవరకు. అంటే ఆలోచన కూడా లేదు. భారతదేశం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ హిందూ ఆ ముస్లిం అన్నది ఏ రోజు కూడా ఆలోచించలే భారతీయ జనతా పార్టీ. మరి తెల్లారి ఎలక్షన్ ఈ రాత్రిపూట ప్రజలపైన, ఓటర్లపైన మద్యం అండ్ నోట్లు, డబ్బు ప్రభావం ఎలా ఉండబోతుంది? మీ పార్టీ నుంచి ఎంతమంది వస్తున్నారు? మద్యం, డబ్బు అని ప్రతిపక్షాలండి. అది ఏ పార్టీ ఏది అన్నది కాదు, ప్రతిపక్షాలు. అది బీజేపీ మద్యం కానీ డబ్బు కానీ కాదు. మోడీ నినాదం, మోడీ ఇచ్చిన 400 పార్, ఆ ఒక్క నినాదం చాలు మనసులలో గుర్తుంది. మోడీ కమలం గుర్తు. అది ఒక్కటి డబ్బు మద్యం కంటే కూడా ఎంతో విలువైనది పబ్లిక్కి. ఇవాళ
ఆయన చేసిన డెవలప్మెంటు, ఆయన చేసిన ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఓటు వేసే కంటే ముందు ఆలోచించి ఓటేయండి. ప్రజలకు విన్నయించుకునేది ఒకటే, మీరు డబ్బు తీసుకున్నా, మద్యం తీసుకున్నా, ఏం తీసుకున్నా తీసుకోండి, ఏమైనా చేయండి. మీ మనస్సాక్షికి ఏదైతే ఎవరికైతే ఓటు వేయాలనిపించిందో వాళ్ళకు ఓటేయండి. నరేంద్ర మోడీ గారు చేసే డెవలప్మెంట్స్ కానివ్వండి, కమలం గుర్తు కానివ్వండి, చేసిన పనులు ఆలోచించి ఓటింగ్కు పోయే కంటే ముందు ఒక్కసారి మన మనసు మీద చేసుకొని వెళ్ళండి, ఎవరైనా పర్వాలేదు. థ్యాంక్ యూ. రాజకీయ పరిస్థితి మీరు చాలా బాగా స్పందించారు. ఇప్పుడు మీరు మీ స్వయంగా గాజుల శ్యామలాంబ, గాజుల అంబయ్య గారి ట్రస్ట్ పేరు మీద మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు మాకు తెలిసింది. చాలా పుణ్య కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుంది. ఇంకో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు? గాజుల శ్యామలాంబ, గాజుల అంబయ్య చారిటబుల్ ట్రస్ట్ మీద అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ఎవ్రీ ఇయర్ చలేశ్వరంలో అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఇక్కడ వేరే టెంపుల్స్ దగ్గర చేస్తాము. కరోనాలో అందరికీ సేవా కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు ఒక ఓల్డేజ్ హోమ్ కూడా పెట్టే ప్లాన్లో ఉన్నాము చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద. ఈ చారిటబుల్ ట్రస్ట్ను ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ మందికి పంచాలని చెప్పేసి మీ ఒక అభిప్రాయం. మా వందే మాతరం టీవీ ద్వారా, ఎక్స్ప్రెస్ న్యూస్ ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఒకసారి చెప్పండి. వందే మాతరం టీవీ ద్వారా ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఒకటే, మీరు అమూల్యమైన ఓటును ఆలోచించి చేయండి. ఒక్కసారి ఓటు వేస్తే 5 ఏళ్ళు బాధపడ్డా 5 ఏళ్ళు పడాలా, ఖుషి ఉన్నా 5 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది. కాబట్టి మోడీ చేసిన కార్యక్రమాలు ఏంది, డెవలప్మెంట్ ఏముంది, మోడీ చేస్తున్న నినాదం కానివ్వండి, మోడీ చేస్తున్న డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చూసి మీకు ఎలా అనిపిస్తే మీరు అలా చేయండి. కానీ దేశం కోసం మోడీ, దేశం కోసం మోడీ, సార్చోకే పార్ మోడీ. దేశం సురక్షితంగా ఉండాలి అంటే మోడీకి ఓటేయండి. ఇంతే. థ్యాంక్ యూ.